బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇప్పటికే రానా ఇతర నటులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి ప్రకాష్ రాజ్ వచ్చారు. ముప్పై 36 బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని ప్రకాష్ రాజ్కు 10 రోజుల క్రితం ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో ఎంతోమంది వీటికి అలవాటు పడి భారీగా నష్టపోయారని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. అలాగే ఎంతోమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. మరోవైపు ఈడీ అధికారులు కూడా ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు హాజరైనట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రకాష్ రాజ్ ని ఈ నెల 30వ తారీఖున హాజరవ్వాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖకి అనుసంధానంగా ఇవాళ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన దాని మీద ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట 10 గంటలకు ఎగ్జాక్ట్ 10 గంటలకు హాజరయ్యారు ప్రకాష్ రాజ్. తన అడ్వకేట్ తో పాటు హాజరయ్యారు. మొత్తానికి చూసుకున్నట్టయితే సుదీర్ఘంగా 3 గంటల పాటు కూడా ప్రకాష్ రాజ్ ని విచారిస్తున్నారు అధికారులు. మొత్తం దుబాయ్ నుంచి కూడా మొత్తం బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి లావాదేవీలు మొత్తం కూడా జరిగాయి. ఇవి వచ్చినటువంటి ఏదైతే బెట్టింగ్ యాప్స్ వచ్చినటువంటి నగదు ఏదైతే కోట్లలో ఉందో ఈ నగదు మొత్తాన్ని కూడా ఇతర వ్యాపారాలు చేశారా, లేకపోతే నగదు మొత్తాన్ని కూడా ఏం చేశారా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి ఏదైతే వివరాలను అయితే సేకరిస్తున్నారు. దుబాయ్ కేంద్రంగా జరిగినటువంటి ఈ బెట్టింగ్ యాప్ దందా ఏదైతే ఉందో ఇందులో మధ్యవర్తులుగా ఎవరు ప్రకాష్ రాజ్ ని అప్రోచ్ అయ్యారు, అలాగే ఈ యాప్ కి సంబంధించినటువంటి ఏదైతే 2016లో తాను యాడ్ చేశాను కానీ 2017లో దీన్ని విరమించుకున్నారు. దీనిలో ఉన్నటువంటి లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గ్రహించిన తర్వాత ఈ యాప్ ఏదైతే బెట్టింగ్ ప్రమోషన్ కి సంబంధించి తాను వైదొలగడం జరిగింది అన్న కోణంలో కూడా ప్రకాష్ రాజ్ పేర్కొంటూ వచ్చారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే సుదీర్ఘంగా 3 గంటల పాటు కూడా ప్రశ్నిస్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకాష్ రాజ్ దగ్గర చాలా వరకు కూడా బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి ఎవిడెన్సెస్ కావచ్చు, అలాగే తాను ఆ రోజు ఏదైతే బెట్టింగ్ యాప్ 2016లో చేసినటువంటి యాప్ కి సంబంధించి ఏదైతే జంగిల్ రమ్మీ ఈ రమ్మీ గేమ్ కి సంబంధించి చేసినటువంటి ప్రమోషన్ ఏదైతే ఉందో ఆ ప్రమోషన్ కి సంబంధించి పూర్తిగా కూడా వైదొలిగాను. ఇక ముందు కూడా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి బెట్టింగ్స్ కి సంబంధించి ఎటువంటి ఏదైతే ప్రమోట్ చెయ్యను అన్న కోణంలో కూడా మీడియాతో మాట్లాడి తాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎదుట ఏదైతే దర్యాప్తులకు సహకరించడానికి లోనికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద 3 గంటల పైచులకు ఇప్పటి వరకు కూడా ప్రకాష్ రాజ్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి చాలా మందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. మంచు లక్ష్మి దగ్గర నుంచి విజయ్ దేవరకొండ, అలాగే ప్రకాష్ రాజు, దగ్గుపాటి రాణా ఈ 4గురికి కూడా ఇచ్చారు. మొత్తం మీద ఈ ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి ఈ 3 కూడా హాజరవ్వాల్సి ఉంటుంది. చూడాలి ఈ అంశానికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కి సంబంధించి బాధ్యతాయుతంగా ఇప్పటికే ప్రకాష్ రాజ్ హాజరయ్యారు కాబట్టి మిగతా వారు ఎలా హాజరవుతారు, తాము కూడా వ్యక్తిగత అడ్వకేట్ ద్వారా హాజరవుతారా లేకపోతే ఎలా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. విజయ్, థ్యాంక్ యూ ఉషా.